ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా నందలూరులో వెలిసిన శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయం దేవతలే స్వయంగా నిర్మించిన పరమ పవిత్ర దివ్యక్షేత్రం. పురాణాల ప్రకారం నారద మహర్షి కోరిక మేరకు ఇక్కడి ప్రకృతి అందాలకు ముగ్ధుడైన నారాయణుడు చిరుమందహాసంతో అభయ హస్తంతో శిలారూపంలో కొలువయ్యారు. చెయ్యేరు నది ఒడ్డున దేవతలు ఈ ఆలయాన్ని నిర్మించగా నారదుడు ఇక్కడ స్వామిని ప్రతిష్ఠించారు. కాలక్రమేణా శిథిలమైన ఈ అద్భుత క్షేత్రాన్ని 11వ శతాబ్దంలో కులోత్తుంగ చోళరాజు పునఃనిర్మించగా ఆ తర్వాత కాకతీయ, పాండ్య, విజయనగర రాజులు మరిన్ని హంగులు జోడించారు. పూర్తిగా ఎర్రరాతితో 10 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆలయంలోని 108 స్తంభాలపై సంపూర్ణ భాగవత ఘట్టాలను శిల్పాలుగా చెక్కడం విశేషం. ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమయ్య సైతం ఈ స్వామిని దర్శించి ఏకంగా 16 కీర్తనలు రచించారు. ఇక్కడి గర్భగుడిలో కొలువైన సౌమ్యనాథ స్వామి విగ్రహం 7 అడుగుల ఎత్తుతో హుందాగా తిరుమల వెంకటేశ్వర స్వామిని పోలి ఉంటుంది. ఆలయ సింహద్వారానికి గర్భగుడికి మధ్య 120 గజాల దూరం ఉన్నప్పటికీ బయట నుండి చూసిన స్వామివారి దివ్య రూపం అత్యంత స్పష్టంగా కనిపించడం ఇక్కడి గొప్ప విశేషం. కొన్ని ప్రత్యేక రోజుల్లో సూర్యకిరణాలు నేరుగా స్వామివారి పాదాలను తాకుతాయి. తమ మనసులోని కోరిక నెరవేరాలని భక్తులు ఇక్కడ భక్తితో 9 ప్రదక్షిణలు చేస్తే ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుందని, ఆ తర్వాత మొక్కుబడిగా 108 ప్రదక్షిణలు చేస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కడప నుండి కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మహిమాన్విత క్షేత్రాన్ని మీరు కూడా దర్శించి స్వామివారి కృపకు పాత్రులు కండి.